నాకెందుకో చాలా బాధగా ఉంది. నేనేం చేసినా అవి సక్సెస్ అవ్వట్లేదు. నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, కానీ నన్ను మాట్లాడియట్లేదు. వాళ్ళంతకు నా వాళ్ళ అని ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ నాలో నేనే వేసుకుంటూ ఉంటాను. అయినా తెలియని అలజడి నా మదిలో ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తుంటుంది. ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా ఒక్కొక్కసారి నాకు తెలియకున్నట్ల అలా ఆలోచిస్తూ ఉంటాను. అలా ఆలోచించడంలో ఏం తప్పు లేదు, కానీ అలాంటి ఆలోచనల నుండి బయటికి రావాలంటే చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలంటే, ఒకటి మంచి మ్యూజిక్ వినాలి, లేదంటే మనం చేసే పనిలో ని నిగ్రహంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొకటి బుక్స్ చదవాలి, దాని నుండి బయటికి రావచ్చు. ఒక్కొక్కసారి మంచి పోయిటర్స్ని, మంచి బిజినెస్ మ్యాన్స్ని చూడండి, వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. ఎవరు మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ అయితే బుక్స్ మీద బుక్స్ చదువుతూనే ఉంటారు. అదే పోయిటర్స్ చూస్తారా, బుక్స్ మీద బుక్స్ రాస్తూనే ఉంటారు ఒంటరిగా కూర్చొని. వాళ్ళు ఎప్పుడూ నాకు తోడు కావాలి రాయడానికి అని ఎప్పుడు అనుకోరు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? భూమి మీద వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావు, భూమి మీద నుండి బయటికి పైనకి వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగానే వెళ్తాం. మధ్యలో జరిగే నాటకాల్లోనే నీ బంధువులు, నీ చుట్టాలు, నీ రిలేటివ్స్, నీ ఫ్రెండ్స్ అందరూ నీకు అవసరమైన బంధాలతో నీ చుట్టూ ముడివేసుకున్నారా, అంతే. నువ్వెప్పుడు ఒంటరి వాడివే. నువ్వు ఏదంతో అయినా ఫైట్ చేయాలంటే ఒంటరిగానే ఫైట్ చేయి. ఎవరు నీ తోడు రావాలని కోరుకోకు. ఎందుకంటే నీ కష్టం నీదే, నీ జీవితం నీదే కాబట్టి.